హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మీన రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మీన రాశి వారికి చూసుకున్నట్లయితే స్థిరాస్తి విషయాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే గృహంన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు సమయపాలనతో పనులను పూర్తి చేస్తారు. ఇక మీన రాశిలోని విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీన రాశి వారికి నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఇక కళాకారులు అనుకున్న కార్యసిద్ధిని పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రస్తావన వస్తుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మీనరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగులను దక్కించుకొని ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో అనుకున్న విధంగా విజయాన్ని పొందుతారు. మీరు వేసే అంచనాలు కొన్ని నిజమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఒక ఆప్తుని సలహాలు మీకు ఎంతో ఉపకరిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో ఉన్న గందరగోళం తొలగిపోతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఏ వ్యాపారం చేసినా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన కాలంగా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు వివాదాలు అనేవి సర్దుకుంటాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. మహిళలకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.